అంటే తన జాతిని కాపాడుకోవడానికి ఎక్కడికని వెళ్తారు వాళ్ళని చూసి హిందువులు కూడా బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానోదయం కావాలి. ఎందుకంటే వాళ్ళ జాతిని వాళ్ళు ఎట్లా కాపాడుకుంటారు, అవమానం కాకుండా, లేదంటే ఇబ్బందులు వచ్చినప్పుడు పరిష్కరించుకుంటారు. ఇప్పుడు పాత బస్తీలో చూడండి, మరి యూనిఫామ్లని గత అంతే మాకేదో ఈ మధ్యలో కొత్తగా చెప్తారు ఆనెస్ట్ ఆఫీసర్లు, ఈ ఆనెస్ట్లు, డైనామిక్. ఈ డైనామిక్లు అంతా కనుక ఉత్సవడుతుంది వాళ్ళు కోంగనే. ఈ చాదర్ గారి బ్రిడ్జ్ దాటిన అనుకో, ఈ 9 నెంబర్ 6 నెంబర్ అవుతాడు ఓడి పోయినా కానీ. ఎందుకు అవుతాడు నాకు అర్థం కాదు. ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాడు కూడా ఏం చేయడు. ఆ నీళ్ళ బిల్లు కట్టాడు, కరెంట్ బిల్లు కట్టాడు. ఇంకా మొన్న అయితే మా సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అయితామంటున్నాడు, 10 బజేకి బదాయితో అదే ముఖ్యమంత్రి కంటే అంటున్నాడు. 10 గంటల తర్వాత మనం వదిలేయాలి, ఓటు రాలేరాబద్దు యూనిఫామ్ అంటున్నాడు. అంటే మన దేశమే వేరు. ఇవే మేము హిందువులకి చెప్తాం. ప్రమాద గంటికలు మోగుతున్నాయి. అభివృద్ధే కాదు, 100 కోట్ల ఆస్తులే కాదు, 100 కొద్ది ఎకరాలే కాదు, పిల్లలు మీ భవిష్యత్ తరాలు ఇక్కడ భద్రతగా ఉండాలి.